మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోవింద నామస్మరణ జరగాల్సిన తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ ఈవో డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని భక్తులు ఆందోళనకు దిగారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళలు పసిపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అందరూ చేయికి పైకెత్తండి, అందరూ చేయికి పైకెత్తండి, చేతులు అందరూ పైకెత్తండి. అధికారులు 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 భక్తులు కాపాడాలి. భక్తులకు సౌకర్యాలు పసిపాపలకు పాలు పసిపాపలకి పాలు ఆడవాళ్ళకి క్యూ లైన్లు స్వామివారి దర్శనం కల్పించాలి. అందరూ చేయికి పైకెత్తండి, అందరూ చేయికి పైకెత్తండి, చేతులందరూ పైకెత్తండి, చేతులు అందరూ పైకెత్తండి. చేతులు పైకెత్తండి. టీటీడీ చైర్మన్ టీటీడీ చైర్మన్ అధికారులు. గోవింద నామస్మరణ జరగాల్సిన తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ ఈవో డౌన్ డౌన్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని భక్తులు ఆందోళనకు దిగారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లేదని నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళలు పసిపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, నిన్న అయితే క్యూ కాంప్లెక్స్ అయితే భక్తులకు సరైన వస్తువులు సౌకర్యాలు లేవంటూ ఆందోళన చేసినట్లు తెలుస్తోంది. దేని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, తిరుమల శ్రీవారి క్యూ లైన్ లోపల శుక్రవారం రాత్రి భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే గోవింద నామస్మరణ జరగాల్సినటువంటి తిరుమల కొండ పైన టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్ ఈవో డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు. అయితే ముఖ్యంగా ఏంటంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యుల సూచనల మేరకు గత 15 రోజులుగా టీటీడీ ఏపీ మరియు తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖ స్వీకరిస్తూ వస్తుందని తెలుస్తోంది. అయితే దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని చెప్పవచ్చు. అయితే పేరుకు బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు తెచ్చినా కానీ సర్వదర్శనం ప్రారంభమయ్యేందుకు దాదాపు 12 గంటలు అవుతుందని చెప్పేసి భక్తులు చెప్తా ఉన్నారు. అయితే క్యూ లైన్ లో సైతం సరైన సదుపాయాలు కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళు ఏదైతే ధర్నాకు దిగారో అది వైరల్ గా మారినట్టు తెలుస్తా ఉంది. అయితే వేసవి సెలవుల లోపల ముగిసిన తరుణం లోపల తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటా ఉన్నారు. అయితే సెలవులు ముగుస్తున్నాయి, స్కూళ్ళు ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైంది కాబట్టి ప్రజలందరూ కూడా తిరుమల దర్శనం చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ గత 20 రోజుల నుంచి కూడా వైకుంఠం క్యూ లైన్ కాంప్లెక్స్ దాటి కూడా లైన్లు బయటకు వస్తా ఉన్నాయి. అయితే టీటీడీ తీసుకున్నట్టు కొన్ని అనాలోచిత నిర్ణయాల కారణంగా కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుందని తెలుస్తాం. అయితే టీటీడీ క్యూ లైన్ లోపల కారణం తర్వాత కాంప్లెక్స్ లోపల ఉన్నప్పుడు వారు లాక్ చేసేస్తారు. అయితే లాక్ చేసిన తర్వాత ఎవరైతే కాంప్లెక్స్ లో ఉంటారో కాంప్లెక్స్ ఉన్న వారికి కిచిడి కానీ తర్వాత పిల్లలకి పాలు కానీ అందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అది ఇవ్వకపోవడంతో ప్రజలు అక్కడ లాక్ చేసి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటాయి. అక్కడ ఈ సమయం లోపల భక్తులు వారికి ఆకలైన తర్వాత ఇంకా ఇబ్బంది ఉన్నా కానీ బయటికి పోయిన పరిస్థితి లోపల ఏదైతే టీటీడీ పాలక మండలి ఉందో వారికి సరైన విధంగా సదుపాయాలు కల్పించలేని చెప్పేసి భక్తులందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసి తెలుస్తా ఉంది. సంపత్, థ్యాంక్ యూ ప్రసన్న. భక్తులు కాపాడాలి.